మరి పగటని ఏలటానికి పెద్ద జ్యోతిని అంటే సూర్యుడిని, రాత్రిని వేలటానికి చిన్న జ్యోతిని దేవుడు సృష్టించినాడు అని దేవుని వాక్యంలో. నక్షత్రాలను ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. భూమికి ఆజ్ఞాపించినాడు, సమస్తమైనటువంటి జీవరాశులను నువ్వు పుట్టించాలి, పక్షులను పుట్టించాలి. సముద్రానికి ఆజ్ఞాపించినాడు, సముద్రంలో సంచరించు ప్రతి జీవరాశిని నువ్వు పుట్టించాలని దేవుడు చెప్పినప్పుడు అవన్నీ కూడా అలా జరిగినట్టు ఉన్నాయి. అలాగే దేవుడు నరుని సృష్టి చేస్తున్నాడు, సృజించినాడు తన యొక్క పోలికలో, తన యొక్క విధానంలో, తన యొక్క నేత్రంలో, తన యొక్క ఉద్దేశాలు, ద ప్లాన్. ఆయన యొక్క దేవుడు ఎలాంటి వాడు, దేవుని యొక్క లక్షణాలు ఏంటో మనకు తెలుసు. దేవుడు ప్రేమస్వరూపి. అలా ప్రేమ కలిగినటువంటి వాడుగా దేవుడు, జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంత గొప్పదని దేవుని వాక్యం రాయబడింది. అవి శోధింప సఖ్యం కానివని రాయబడింది. అలాంటి గొప్ప మేధావిగా దేవుడు మానవుని సృజించినటువంటి వాడుకున్నాడు. అంతే